1,05,000 రెండునా? ఒకటి 55,000. దూడ లేదా? దూడ అదేనా? దీనికా దీనికా? దీనికి ఇంకేం తక్కువ లేదా? నువ్వు చెప్పినంత ఏం కాదా? ఒక 500 అటో ఇటో. 7 90 33 17 48. ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి. ఉన్న దగ్గర ఎనుగోలు ఉన్నాయి, మంచి మంచి కాబట్టి ఎనుగోలు కూడా పట్టిస్తాడు. చూడండి ఇలా ఎన్ని ఇస్తుంది పాలన? 5-4. దూడ ఇదేనా? దూడ ఇదే అంట చూడండి, చిన్న దూడ చూడండి, వారం దూడ అంట చూడండి. దీనికే ఇండేదంట 6-7 ఇస్తుందంట చూడండి. 18-6 సాయంత్రం 7. ఏమన్నట్లంటే అది అన్నేనా అట్లేనా అంటున్నాడు. చూడండి బర్రె కూడా బాగానే ఉంది. $92,000 అంట చూడండి రెండు. ఇది ఒక దూడ ఉంది, ఒకటే అన్నట్టు దూడ ఉంటుంది దీనికి. బాగుండదు. 92,000. 12 వచ్చి 5 సాయంత్రం 4 ఇస్తాడు. అది 3 2.5 ఇస్తాడు చూడండి. ఇచ్చేది అడిగితే కదా మనం అడిగితే ఇచ్చేసేది. దూడ లేదా దానికి? ఇన్నైందా? 10 రోజులకి ఎన్ని ఇస్తుంది పాలన? 6-5 ఇస్తుంది. 6-5 ఇస్తుందా? దీన్ని 52,000 చెప్తాను చూడండి. 18-6 సాయంత్రం 4 ఇస్తాను చూడండి పాలు. అలా ఉంచుకున్నాం బర్రె. ఇదైతే 26,000 ఇస్తారండి చూడండి. ఇది 1-1.5 ఇస్తారండి చూడండి. ఇది 95,000 చెప్తున్నారు. ఒక 5,000 అటో ఇటో ఇస్తారండి చూడండి. పాలు అయితే 8-7 ఇస్తాదంట. 62,000 చెప్తున్నారు. చిన్న దూడ ఉంది చూడండి, అంతే. చిన్న దూడ, పెద్ద దూడ కూడా కాదు. దూడ ఇదే చూడండి, చిన్నది వైట్ దూడ, బాగుంది చూడండి. 5-6 ఇస్తాదంట చూడండి. కావాలంటే పాలు కూడా పిండుకోవచ్చు చూడండి, బాగానే ఉంది. చిన్న దూడే. ఇది 65,000 చెప్తాను చూడండి. చూడండి పాలు కూడా పిండుతాను. అయిపోయింది, బేరం కూడా అయిపోయేటట్టుగా ఉంది. ఎన్ని ఇస్తుంది నా పాలు? 6-5 ఇస్తుంది. దూడ లేదా? ఏందైందా? పాలిచ్చేది కదా, 3-4 ఇంతదా? ఒక 5 రోజులకి ఇంతదంట చూడండి. 3-4 85,000 అంట చూడండి. అంతేనా లాస్ట్ రేటు? చెప్పితే అడిగే కాదంట, ఒక 5,000 అటు ఇటో ఇస్తాడు. చెప్పిన రేటే కాదంట, తగ్గించి ఇస్తాడంట చూడండి. 5,000 అంట చూడండి. 95,000 అంట చూడండి. బాగానే ఉంది చూడండి. 18-6 సాయంత్రం 7 ఇస్తాడంట. అదే దూడ బాగుంది. 1,10,000 అంట చూడండి. బాగుంది చూడండి. ఎనుగొడ్డు బుర్రా జాతి అంట. ఎన్నైందంట దగ్గర సాయంత్రం వచ్చి 10 12 వచ్చి 11 లీటర్లు ఇస్తారంట చూడండి. బాగానే ఉంది చూడండి. సంఘం కూడా బాగానే చూడండి. చూడండి ఒక 5-6 రోజులకి ఇంటారంట చూడండి. సంఘం కూడా బాగానే పెట్టింది చూడండి. ఒక 3-4 రోజుల లోపల ఇంత అంటే 3 days. ఎన్ని ఇస్తుంది నా పాలు? 8 అంటే 18-8 టోటల్ మొత్తం 8 లీటర్లు చూడండి. చిన్న దూడను చూడండి. ఏనుగొడ్డు 2.5-2 ఇస్తాను చూడండి. ఎన్ని నెలలు దూడ ఇది? 2 నెలలు దూడండి చూడండి. ఏనుగొడ్డు బాగానే ఉంది. ఈ నెంబర్ చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అయితే ఫోన్ చేస్తారు. నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా నీది? చెప్పు. 95 02 60 58 89. ఈ నెంబర్ కాంటాక్ట్ కాదు. ఎన్నాళ్ళు అయ్యనే? 4 నెలలు అయితే ఇంకా తక్కువ ఉండి ఎట్లా ఉంది? 3 నెలలు దూడ ఎట్లా ఉంది? 3 నెలలు దూడ ఎట్లా ఉంది? ఎన్ని ఇస్తుంది పాలు? 4-3 ఇస్తుంది అండి. ఎన్ని ఈతలా ఎనుగొడ్డు? ఓ 3 ఈతలు అంట చూడండి. వ్యాపారస్తుడు నువ్వు? మరి నీ ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు? ఫోన్ నెంబర్ ఉందా? నా ఫోన్ నెంబర్ 58,000 ఇచ్చే రేటు 50 పైన వస్తాయి సార్. ఎన్ని నెలలు దూడ? 4 నెలల? నువ్వు 4 నెలలు 3 నెలలు. నీ నెంబర్ చెప్పేవారు కాంటాక్ట్ అవుతారు. 733 747 3709. ఈ నెంబర్ కాంటాక్ట్ కాదు చూడండి. ఒక 3 నెలలు దూడ ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. పాలెన్ని ఇస్తాదప్ప? 3 ఇస్తాదండి చూడండి. 2 పూట్ల ఇస్తాదండి. ఒక పూట కాదు, 2 పూట్ల ఇస్తాదండి. సంఖ్య కూడా బాగానే ఉంది చూడండి. పాలు
పిన్నప్పుడు సన్నులు మెత్తగా ఉంటాయా? గట్టిగా ఏమి లేవు కదా? గట్టిగా లేవు చూడండి. 8,000 అంట చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 3-2 దూడ లేదా? దూడ కూడా ఉందండి చూడండి. చిన్న దూడ చూడండి. 2,000 అంట చూడండి. ఎనిగొడ్డు దూడ అదేనా? ఎన్ని నెలల దూడ? 4 నెలలు దూడ చూడండి. 4 నెలలు అంటే వాళ్ళు 10 రోజులు ఎక్కువే చెప్తున్నారు, తక్కువే ఉంటుంది చూడండి. సంఖ అయితే బాగా ఇచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది చూడండి. 1,50,000కి అమ్మేశారండి దీన్ని. ఎందుకంటే 2-3 పాలు పందానికి కూడా కట్టారండి దీన్ని. చూడండి ఎట్లుంది చూడండి. ఎందుకంటే ఇంకా వయసు అయిపోతే అమ్మేస్తారు. 2-3 పందాల్లో కూడా గెలిచిందంట చూడండి. ఇది కోడి దూడ అయితే పెద్దది, ఇది చిన్నదేం కాదు. 5-6 పందాల్లో కూడా మనం వ్యవసాయానికి పట్టకపోతున్నాం ఎవరు రైతు. ఎందుకంటే వ్యవసాయానికి అయితే బాగుంటుంది దాన్ని. చూడండి ఎట్లా చూడండి కోడి దూడ ఉంటాయి. మనకి ఏమైనా పడితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తారు రేట్లు. నీకు ఎనుగొడ్డు కావాలన్నా, ఇత్తలు కావాలన్నా, ఎనుగొడ్లు కూడా మంచిగా ఉండదు చూడండి. ఎట్లా చూడండి ఎనుగొడ్లు. ఇవన్నీ మనకి ఏ రేటు పడితే ఆ రేటు ఉంటాయి. చిన్నవి పెద్దవి ఇవన్నీ ఓరవే అంట. ఇక్కడ కట్టేసాడు చూడండి. పెద్ద రైతు. చూడండి పశువులు కానీ, ఎనుగొడ్లు కానీ, ఆవులు కానీ, కోడిదోడ కానీ, ఇవి కూడా చూడండి. గిత్తలు, పశువులు ఎట్లా ఉన్నాయి చూడండి. మంచిగా ఉన్నాయి చూడండి. మనకి ఎవరితో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే రేటు చెప్తాడు వచ్చి. పక్కన ఉంటారు, కూర్చోంటారు. ఎందుకంటే దాకా అక్కడ ఇక్కడ తిప్పేది ఉండదు. ఇవన్నీ జాతైనవే. ఎద్దులు కానీ, దేశపెద్దులు కానీ చూడండి ఎట్లున్నాయి చూడండి. కోడిదోడ హైలైట్ ఉంది చూడండి. ఇవన్నీ కోడిదోళ్ళే చూడండి. ఎట్లున్నాయి చూడండి. హైలైట్ ఉన్నాయి కోడలు కూడా. సంతకు ఎన్ని పశువులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి చూడండి. కానీ కొనే వాళ్ళైతే ఎవరు లేరంట చూడండి. కొనే వాళ్ళైతే ఎవరు లేరంట. మార్కెట్ చాలా స్లోగా ఉంది ఈరోజు. ఏంటికి అంత స్లో ఉందిరా మార్కెట్? పార్టీ ఎవరు రాలేదంట చూడండి. రైతులు రాలేదంట, అడిగే వాళ్ళే లేరంట. రైతులు వస్తేనే కదా మార్కెట్ రైజ్ అయ్యేది. ఏ రేటు ఉన్నాయన? 55 జత. ఒకటి 55 అంట చూడండి. ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయంట చూడండి. 15 పట్టుకొస్తాడంట సేల్స్కే. ఇచ్చే రేటు? ఇచ్చే రేటేనా? 1.30 అంట చూడు. బాగానే ఉన్నాయి చూడండి కోడిదోళ్ళు రెండు. ఇంత బాగా మొరటగా ఉన్నాయి చూడండి. ఇది ఒకటే. ఎందుకు అంత రేట్ అన్నా అంటే ఇది కొంచెం జాత అయింది. గిత్త దేశపెద్దు అని చెప్పినాడు. కొంచెం జాతిలో ఉంటుంది. దేశపెద్దు అంట చూడండి. 20 అంట చూడండి. ఎద్దులు కోడిదోళ్ళ ఇవి కోడలు చూడండి. కోడలు 1.20 అంట చూడండి. ఈరోజు అయితే మార్కెట్ ఫుల్ రైజ్ గా ఉంది, కానీ కొనే వాళ్ళు అయితే ఎవరు లేదు. డల్ గానే ఉంది. చాలా జనము కొనేకి రాలే. రైతులు వస్తేనే కదా మార్కెట్ రైజ్ అయ్యేది. అంతే కదా? రైతులు రాలేదండి ఈరోజు. ఇక్కడంతా ఎనుగోలు సెక్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చే కొద్ది ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది. చూడండి ఎట్లా చూడండి. ఫుల్ రైజ్ గానే ఉంది ఈరోజు మార్కెట్ ఇక్కడ. ఎందుకంటే బరిగొర్లు యూట్ సైడ్ అయితే పాపం ఏం లేదు పసలకి. 53 అంటే దోడ ఎన్ని వాళ్ళతో ఉంది? 4 వాళ్ళతో ఉందా? దీనికి జతకలేదా? రెగ్యులర్ గా వస్తా అంటారా? రైతులా చూడండి. రెగ్యులర్ అయితే రారంట. మీ నెంబర్ చెప్పండి. ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? నెంబర్ చెప్పు. 7396501433. ఈ నెంబర్ కాంటాక్ట్ కావాలి. ఎన్ని వాళ్ళతో ఉన్నాయన? పళ్ళు అన్నీ వేసినాయి. వ్యవసాయానికి ఉంటాయి, బాగానే పోతాయి వ్యవసాయానికి. ఇప్పుడు ఉండేట్లయినా చెవుకోలుతాయి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయి. నీకు కాళ్ళు కానీ పర్వాలే కదా. బండికి పర్వాలేదు అంటుండే. 2 వాళ్ళతో ఉందనా? 2 వాళ్ళతో ఉందంట చూడండి. 55,000 ఇచ్చే రేటు. ఎన్ని వాళ్ళతో ఉందనా? ఎంత అయిందే? ఏమన్నా రాతికి ఏమన్నా కడితే బాగానే ఉంటుంది. రాతికి ఎవడన్నా కట్టినారా ఇంత ముందు? ఓన్లే కట్టారు. దీనికి జతకలేదా? కాడేసుకున్నాం. ఇంకా దీన్ని అమ్మేస్తున్నావు.
బాగానే ఉంది చూడు. పందానికి కూడా కట్టారండి ఇది ముందు 2-3 పార్లు పందానికి కూడా పోయినారండి చూడండి. ఈ ఒంగోలు గిత్త చూడండి, దీన్ని 1,30,000 చెప్తున్నారు. సేద్యానికి బాగుంటుంది చూడండి, వ్యవసాయానికి. ఇవి దేశపెద్దులు మనకి ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ వాతావరణమే. దీనికి మల్లో కానీ మొడకకు కానీ ఎద్దులకు కానీ ఇక బండికి కానీ ఈ ఎద్దులు బాగానే ఉంటాయండి చూడండి. ఎందుకంటే ఇది 2 వల్ల అది 4 వల్ల. ఇంకా కాయలు కూడా కొట్టలేదంట. కాయలు కొట్టలేదంటే కానీ ఇంకా బాగుంటాయి. ఎందుకంటే నీకు ఇతని దగ్గరికి పట్టుకుంటే ఇతను దగ్గరికి వస్తాను సంతకు బాగానే ఉంటుంది చూడండి. రేటు రీజనబుల్గానే ఉంటాయి రేటు. ఇవి వచ్చి ఒకటి వచ్చి 60,000 చెప్తున్నారు. 60, 55, 70 ఆ మధ్య అంటే గిత్తను బట్టి రేటు ఉంటాయి. ఈ ఒంగోలు చూడండి, ఒంగోలు గిత్తలు బాగుంటాయండి, వ్యవసాయానికి బాగుంటాయి. ఇంకా పళ్ళు వేసినాయంట, ఇంకా వట్టలు కొట్టలేదంట, బాగుంటుంది చూడండి. ఇక ఎందుకంటే బండికి కానీ ఇవి ఒకటి వచ్చి 55,000 చెప్తున్నారు. వాడు 55,000 అంటే నీకు ఓన్లీ రాతికిలే, ఓన్లీ వ్యవసాయానికే ఇవి. సరే ఒంగోలు గిత్తలు అయితే బాగా వచ్చినాయి మార్కెట్లోకి. ఇంకెట్లా కాబట్టి అట్లా ఉన్నాయి చూడండి ఒంగోలు గిత్తలు. ఇంకా పాల్వలు ఉన్నాయండి చూడండి. బండికి ఇంకా మరుగుతున్నారంట, రాతికి బాగుంటాయంట. రాతికి అయితే ఇవి ఎక్సలెంట్గా ఉంటాయండి చూడండి. మనం ఎంత కాబట్టి అంత మేత వేసినామంటే రాతికి అంత గట్టిగా తగులుకుంటాయండి చూడండి. అంటే గట్టిగా భద్రంగా తిరుగుతాయి రాయిని. సరే ఒంగోలు గిత్తలు ఎన్ని వచ్చినాయంటే అన్ని వచ్చినాయి చూడండి. మార్కెట్ ఫుల్ రైజ్గానే ఉంది ఈరోజు. ఎంత రైజ్ అంటే అంత రైజ్ ఉంది మార్కెట్లో. ఏమంటే మార్కెట్లో ఏమవుతుందంటే 2-3 ఉంటారు, అంటే ఒక 5 మంది గుంపు ఉంటారు. మనం అడిగితే మనకు 5,000కు మాకు ఉన్నీళ్ళు అన్న అంటారు. పొట్టెళ్ళ కాడ కానీ ఆవుల కాడ కానీ ఈ మార్కెట్ మొత్తం ఇట్లా ఉంటుంది. అనంతపురం మార్కెట్ మొత్తం ఇట్లాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలా. ఎందుకంటే మనం అనుకుంటామంటే వాళ్ళు కొంటారు కల్లా అనుకుంటాం, కానీ మార్కెట్టే మొత్తం మోసం. కానీ ఇట్లా మోసం చేసి అనంతపురం మార్కెట్ వీక్ అయిపోతుంది. ఇది రైతు కొనుక్కున్నాడంట 19,500 అంట చూడండి వ్యవసాయానికి. పళ్ళు చూపిస్తా అంటే పాలు అంటున్నాడు. ఇంకా ఉన్నీళ్ళు అన్నా అని చెప్తే నేను. ఇవి వచ్చి 63,000 అంట. నీకు బండికి కానీ మడకకు కానీ గెలయానికి కానీ గుంటకు కానీ నీకు పనికి వ్యవసాయం కట్టుకుంటే సాయంత్రం వరకు పనుకుండేది కానీ అట్లా పోయేది ఇట్లా పోయేది కానీ లేదంట. ఎద్దులు అయితే బాగున్నాయి, దేశపెద్దులు బాగానే ఉంటాయి. అన్ని కడలు మలుపులు ఉంటాయి. అంటే పళ్ళు అన్నీ అయిపోయినాయంట. పళ్ళని కడలు మలుపు అంటే పళ్ళు దొబ్బింటాయి. ఈయన చెప్పే బాగానే ఉంటాయి, అంటే పర్వాలేదన్నా బాగానే ఉంటాయి. తెలిసిన వ్యక్తిను నీకు ఎద్దులో పాలిటీ అయితే లేదు రైతేను అని చెప్తున్నాడు. కాళ్ళంటే చూడు వారి నీకు నడిపిస్తాను అని చెప్తున్నాడు. ఇది 2.5 లక్షలు చూడండి ఒంగోలు. ఈ 3 లక్ష 2.5 లక్ష 1,50,000 అలా చెప్పాడు. ఏమంటే ఇవి చెదరకు తీసుకెళ్తారు అక్కడ హైదరాబాదు. దీని పిల్లలు ఒకటి జంపు హైట్ బాగానే ఉంటాయన్న, నీకు పాలు ఎక్కువ ఇవి కానీ జంపు హైట్ ఎక్కువ ఉంటాయి ఎనుగోళ్ళు అని చెప్తున్నాడు. నీకు ఎంత జంపు పడితే అంత జంపు ఉంటాయి, అందుకు అంత రేటు అని చెప్తున్నాడు. ఇవి కూడా అంటే దేశపెద్దలే అంట. నీకు చెవుకోళ్ళు దయబడి ఎట్లుంటే అట్లే పోతాయండి చూడండి, బాగానే ఉంటాయి. 2 ఒకటి నమూనే. ఇవి కూడా అంతే దేశపెద్దులు. ఇవి 1,10,000 చెప్తున్నారు. 1,10,000 అంటే 1,10,000 90,000 మనం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మనం ఎందుకంటే వస్తే ఇక్కడికి వస్తే మాట్లాడుకోవచ్చు. రేటు తక్కువే పడతాయి, రేటు రీజనబుల్గా ఉంటాయి. వీళ్ళు చెప్తున్నారు ఏ నెల వింటే మాకు పని లేదన్నా ఊరికనే ఉన్నామని చెప్తున్నారు. కూర్చున్నామడా కొమ్మలు చూపించుకునే వాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు అని చెప్తున్నాడు. ఏమంటే ఎందుకు ఏ నెలలు అంటున్నావు అంటే ఇంకా అట్లా అయిపోయిందన్న. ఏ నెల వింటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ తీసుకుంటాడో తింటున్నామని చెప్తున్నారు. నేను చెప్పేది కాదు రసం, ప్రజలు చెప్తున్నారు అని చెప్తా. మన యూట్యూబ్లో ఎవడన్నా కామెంటరీ పెడతాను. కామెంటరీ పెడితే కాదు, ప్రజలకు ప్రజాసేవ చేస్తే ఎవడి కామెంటరీ చేయడం అని చెప్పిన. పథకాలు అవన్నీ ఇస్తే వీళ్ళంతా ఊరినే కూర్చున్నారు. పద్దెడు వచ్చి ఆ రంపాలు తీసుకొని రావడం, కూర్చోవడం, డైలీ పోవడం అంటే నీకు కొమ్మలు చూపించుకునే వాళ్ళు ఉంటేనే కదా. చూడండి ఎంత పరిస్థితి దారుణం అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి అంత దారుణం అయిపోయింది. మనం కూర్చొని ఆడుకుంటున్నారు. ఇవి అడిగా 1,30,000 అనుకోండి. బాగున్నాయి చూడండి. కావాలంటే 1,20,000 ఇస్తారు. ఇంకా బాగున్నాయి చూడండి. 1,50,000 అంట. ఎక్సలెంట్గా ఉన్నాయి ఇత్తలు అయితే. మీకు మనకు ఎట్లా పడితే అట్లా పోతాయంట బండికి అయితే.
మనకు రేస్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఉరికెత్తేకి. రేస్ అంటే ఉరికెత్తేటి గుర్రాలు మాదిరి పందెంలో కానీ అట్లా ఉరికెత్తుకుంటే బాగుంటాయండి. ఇవి రేసుల్లో వారు గెలిచినాయంట, అంటే పందెంలో ఉరికెత్తే దాంట్లో. ఈయనే చెప్పాడు, మనకేం తెలియదు కానీ రేసుల్లో ఉరికెత్తే జరిగాయన బండి కడితే వాళ్ళు మనకు చెప్పారు. ఇది 2 వాళ్ళతో ఉందంట, అది 4 వాళ్ళతో ఉందంట. ఏమన్నా అంత పెద్ద ఉన్న అంత అంటే కొన్ని అంతేనా అలాగే ఉంటాయి. గొర్రు కానీ గుంటకు కానీ గెలానికి కానీ ఏదానికైనా ప్రాబ్లం లేదు. నువ్వు దాంట్లో విషయం అయితే కట్టుకొని నాకు కావడితే డబ్బులు ఎనికి అన్నాడు ఇతను. ఎద్దులు అయితే బాగుంటాయి ఇతను, ఎందుకంటే రెగ్యులర్గా నాకు తెలుసు కదా. నీకు ఇసక్ కానీ ఇసక్ బండికి కానీ గొర్రుకు కానీ ఏవైనా ఎద్దులు ఇది ఎక్సలెంట్గా పోతాయంట. నీకు అట్లా బండి అట్లా పోయేది ఇట్లా పోయేది కరెక్ట్గా పోతాయన్న. మనకి ఇప్పుడు ఏదైనా గొర్రు కానీ చక్కగా వెళ్ళిపోతాయి, అట్లా తిరిగేది ఇట్లా తిరిగేది లేదన్నాడు. నిజమేనా అంటే నిజమేనో చెప్తాను. నిజమెంత అబద్ధం ఎంతో అతను చెప్తాను, నేను మీకు చెప్తాను. మళ్ళీ ఎందుకంటే నువ్వు ఇట్లా చెప్పావు కదా అట్లా చెప్పావు అని కాదు, మనకేం అవసరం లే. ఎందుకంటే ఆయన చెప్పిండేది మీకు చెప్తాను నేను, ఎందుకంటే వీడియో చూస్తుంటారు కాబట్టి. వీడియో చూసి మళ్ళీ కామెంట్ చేస్తా అంటారు. నెంబర్ చెప్పనా? 99 59 57 68 50. ఈ నెంబర్ కాంటాక్ట్ కండి. అన్న అయితే మంచి వడ్డిస్తాడు ఎద్దులు, ఎందుకంటే ఈయన తను అన్ని జాతీయనివే పెట్టుకుంటాడు ఎద్దులు. చూడండి ఎట్లుండే చూడండి, బాగుండే చూడండి. ఎద్దులు కూడా జాతీయని పెట్టుకుంటాడు, బాగుండే చూడండి. నీకు 4 వళ్ళు 6 వళ్ళు ఉందంట. 5,000 అండి చూడండి, బాగానే ఉంది. పాలన్నీ ఇస్తుందప్ప? 4-5 ఇస్తుందండి చూడండి, బాగానే ఉంది చూడండి. నేతావే ఒక ఈత అంట చూడండి, ఒక ఈత 2 ఈతలు ఆవు ఉంటుందంట. వాళ్ళు ఒక ఈత అంటే 2 ఈతలు ఆవు ఉంటారు. పాలు ఎన్ని ఇస్తుంది అంటే 5-5 వస్తాయా? ఎంత రేటు? 25. ఇప్పుడు 25,000 అంటున్నాడు రేటు, తక్కువే. రైతు తక్కువ. మరి ఇంకేం చేస్తాం, తాళ్ళు కూడా ఉంటాయి చూడండి. మనకి ఏమైనా తాళ్ళు కావాలన్నా కూడా మార్కెట్లో ఉంటాయి చూడండి. ఈడే ఉంటాయి చూడండి మార్కెట్లో తాళ్ళు, మనకి వాడితే ఉంటాయి చూడండి.